ఓం శ్రీమాత్రే నమః. వసంత పంచమి యొక్క పూర్తి సమాచారం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వసంత పంచమి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ 5వ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది జనవరి 23న వస్తుంది పండుగ. సరస్వతి పూజ అని కూడా పిలుస్తారు మరియు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. రతి మన్మధులను పూజించి మహోత్సవం నిర్వహించాలని ధ్యానం చేయాలని, దీనివల్ల మాధవుడు సంతోషిస్తాడని నిర్ణయముతుకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆ రోజున విష్ణువుని పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో ఉంది. వసంత ఋతువు రాకను భారతదేశమంతా వసంత పంచమి పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమి నాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతి పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణ ప్రాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం. సరస్వతి మాత జ్ఞాన, వివేక, దూరదర్శక, బుద్ధిమత్తత, విచారశీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్వమ గుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి, అహింసాదేవి. ఆమె యుద్ధం చేస్తే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవత్వ పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. ధవలమూర్తిగా పద్మంపై అసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతి లీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి సరస్వతి జయంతిగా జరుపుకుంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరువాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలోని కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం అలిపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుకగా శ్రీకారం చుడుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక, జలం జీవశక్తికి సంకేతం, నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది, ఉత్పాదకను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడు అయిన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయని ఉత్పాదకను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఈ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడు అయిన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయని. అమ్మవారికి తెల్లని రంగు పువ్వులతో పూజలు, క్షీరాన్నం, నేతి పిండి వంటలు, చెరుకు, అరటిపళ్ళు నివేదన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఈ రోజున సరస్వతీ పూజకు నిర్వహించుకోవడం సహేతుకం. స్త్రీ అంటే సంపద, జ్ఞాన సంపద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామధనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమి నాడు రతీదేవిని కామదేవు పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామధేనువు మధ్యన అవినాభ సంబంధం ఉంది. వసంతకుడు సన్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తులలో పరస్పర ప్రేమానురాగాలు పరడవిల్లుతాయని లోకిత్తి. ఇలాంటి ఎన్నో ఆంత్యరాల సమ్మేళనం వసంత పంచమి పర్వదినం. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు అయిన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకుమజాము నుండే మంగళ వాద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి
అలంకరణ, నివేదన, హారతులు ఉంటాయి. రోజంతా చండీ వాహనం, వేద పారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకిలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. నిజానికి కేవలం పిల్లలు మాత్రమే ఈ పూజ చెయ్యండి అనడం తప్పు. విద్య అందరికీ కావాలి. కావున అందరూ వసంత పంచమి రోజున చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని ఆరాధించాలి. వసంత పంచమిని ఎలా పాటించాలి? పసుపు రంగును ధరించండి. పసుపు పూలతో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దండి. పసుపు రంగు సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించండి. సరస్వతీదేవి కథలను చదవండి. గొప్ప దేవత సరస్వతి కథలను చదివి వాటి పిల్లలతో పంచుకోండి. వసంత పంచమి దేవీ నవరాత్రులు అయిన మూలా నక్షత్రం నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకొని పలక మీద బల్పం అనే ఓం నమశివాయ, సిద్ధం నమః అని రాస్తూ దిద్దిస్తారు. అక్షరాభ్యాసం ఎలా చేయాలి? విద్య బతుకు తెరువుని చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మన వాళ్ళు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.